కర్ణాటక నుంచి 10 టీఎంసీల నీళ్లు అడగాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆ రాష్ట్రంలోనే కరువు తాండవిస్తుంటే తెలంగాణకు నీరు ఎలా ఇస్తుందంటూ అంతా విస్తూపోతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ వంటి ప్రాజెక్టుల్లో అంతంత మాత్రం నీళ్లే ఉండగా వాటిని తెలంగాణకు ఎలా ఇస్తారంటూ ఇంజనీర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. అయినా ఇవేమీ పట్టని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కర్ణాటక పర్యటనకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాగునీటి కోసం మహారాష్ట్రలోని కొయినా నుంచి తొలుత 30 టీఎంసీలను అడగాలని నిర్ణయించుకున్న తెలంగాణ సర్కార్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రాన్ని కూడా 10 టీఎంసీలు కోరాలని యోచిస్తోంది. కృష్ణా నీటిని కోరేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకలో త్వరలో పర్యటించనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల స్వయంగా తెలిపారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు పూర్తి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని నీటి నిల్వలు కూడా అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి కసరత్తు లేకుండా ఈ ప్రతిపాదనలు చేయాలని యోచిస్తూ ఉండడంపై అధికారులు విస్తుపోతున్నారు. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని కరువు పరిస్థితులను ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అప్పర్ కృష్ణా బేసిన్ అంటే కలబుర్గి, రాయచూర్, బాగల్కోట్, యాద్గిరి జిల్లాలో కరువు తాండవిస్తోంది. కర్ణాటకలోని 31 జిల్లాలో ఉన్న 236 తాలూకాల్లో తొలి విడతలోనే 216 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అప్పర్ కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలలో కలిపి మొత్తం 81.76 టీఎంసీల నీరు ఉండగా అందులో వినియోగానికి 47 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ఆ రాష్ట్ర తాగునీటి అవసరాలకు 37 టీఎంసీలు కేటాయించుకున్నారు. ఇతర అవసరాలకు 3 టీఎంసీలను పెట్టుకున్నారు. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు సాగు చేయవద్దని కర్ణాటక ప్రభుత్వం కోరినా ఆయా ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల రైతులు వరి పంటకు బదులు మిర్చి సాగు చేస్తున్నారు. కానీ వారికి సాగునీరు ఇవ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది. దీంతో రైతులు నీళ్ల కోసం ధర్నాలు చేస్తున్నారు. కలబుర్గి, రాయచూర్, బాగల్కోట్, యాద్గిరి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శివకుమార్ ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి 2.75 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. అలాంటి కరువు పరిస్థితుల్లో ఉన్న కర్ణాటక ఇప్పుడు తెలంగాణకు 10 టీఎంసీలు ఇస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభుత్వం ఇచ్చినా అక్కడి రైతులు ఊరుకుంటారా అన్నది కూడా అనుమానమే. ఒకవేళ కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు 10 టీఎంసీల నీరు ఇవ్వడానికి అంగీకరించినా అవి ఇక్కడికి రావడం కూడా కష్టమే. 10 టీఎంసీల్లో దాదాపు 25% పైగా ట్రాన్స్మిషన్ నష్టాలుగా పోనున్నాయి. మిగిలిన నీళ్లన్న వస్తాయా అన్నది అనుమానమే. ఆల్మట్టి నుంచి జూరాల ఎగువన కర్ణాటకలో కృష్ణానదిపై ఇప్పటికే పదుల సంఖ్యలో ఆనకట్టలు నిర్మించింది. అందులో దాదాపు 5 ఆనకట్టల సామర్థ్యం 2 టీఎంసీలకు మించి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వాటిల్లో ప్రస్తుతం తగినంత నీరు లేదు. తెలంగాణ కోరిక మేరకు కర్ణాటక నీటిని విడుదల చేసినా అవి ఆ ఆనకట్టలను దాటి రావడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం కర్ణాటకను అడుగుదామని ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.